వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనం జైరాబాద్ నియోజకవర్గంలో ఉగ్గేలి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ఉపాధి హామీ పథకంకి పనులు చేస్తున్నారు. ఇక్కడ రైతులు పేదవాళ్ళందరూ ఈ పనులు ఉపాధి హామీ పథకం కింద వీళ్ళు పనులు చేయడం ఇక్కడ ప్రభుత్వం ఇచ్చే ఆనవాతిగా వీళ్ళకి వస్తున్న పని ఇది. కాబట్టి 100 రోజులు పని చేయాలని ప్రభుత్వం చెప్పడంతో వీళ్ళు ఇక్కడ పని చేస్తున్నారు. అంటే ఎవరికైతే రేవంత్ రెడ్డి సర్కార్ ఇక్కడ 100 రోజులు పని చేసిన వాళ్ళకు మాత్రం ఇక్కడ 12,000 రూపాయలు ఇస్తాను కుటుంబంకి అని చెప్పడంతో ఇక్కడ ప్రతి ఒక్కరు ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళందరూ ఇక్కడ ఉపాధి హామీ పథకంకి రావాల్సి వచ్చింది. వాళ్ళు ఇక్కడ పనులు చేసుకుంటున్నారు. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వీళ్ళకి జాబ్ కార్డులు ఉన్నాయా లేదా, మరి ఇప్పుడు ఉపాధి హామీ ఎన్ని రోజులు చేస్తే మీకు రేవంత్ రెడ్డి 12,000 రూపాయలు ఇస్తున్నది కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పేసి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మళ్ళా రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికీ 15 నెలలు దగ్గరకు వస్తుంది ఇక్కడ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి. మరి వీళ్ళకు ఇస్తున్న హామీలు ఏమైంది అంటే, ఇలా అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. అంటే కుల మత భేదాలు లేకుండా ఇక్కడ ఉపాధి హామీ పథకం కింద పనులు చేసే వాళ్ళు ఉంటారు. మరి హామీలు కూడా ఏమైనాయని వాళ్ళ మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తేనే, ఏం పేరు అన్న మీ పేరు? గణేష్. ఏందన్న మరి ఉపాధి పథకం ఇప్పుడు స్టార్ట్ చేసినాము. వచ్చిన అందరికి ఉన్నాయి జాబ్ కార్డు ఉన్నారు, చేస్తున్నాం పని. ఆ అమౌంట్ మాత్రం రాలేదు. అమౌంట్ ఎప్పుడు 3-4 వారాలు వాళ్ళ పడలేదంట. అమౌంట్ వారం అమౌంట్ వేయాలి. అంటే ఇప్పుడు ఈ ఉపాధి హామీ పని చేస్తే మీకు కొన్ని పైసలు పడతాయి, సరే అది పక్కకు పెట్టేస్తే ఇప్పుడు ఉపాధి హామీ పథకంలో పనిచేసిన వాళ్లకు రేవంత్ రెడ్డి జాబ్ కార్డు ఉన్న వాళ్ళకి కూడా 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి, ఏ ఉపాధి హామీ కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తా అని చెప్పేసి అన్నాడు. 100 రోజుల పని ఉంటే. మరి ఆ పైసలు మీకు వచ్చినాయా? రాలే. ఏందన్న మరి పరిస్థితి మా ఇస్తున్నాడు, రాలేదు. ఇంకా ఉన్న కలమడుతుంది మొగటిని. ఓకే, మరి ఎట్లుందన్న ఈ 1 ఇయర్ పాలన ఎట్లా అనిపిస్తుంది? మరి మీకు 15 నెలలు గడిచిపోతుంది ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి. ఈ పరిపాలన తీరు ఏ విధంగా అనిపిస్తుంది? ఇది చాలా డిమ్ము నడుస్తుంది వ్యాపారం కూడా. అప్పుడులాగా లేదు. అప్పటిలాగా లేదు. ఎప్పటిలాగా కేసీఆర్ ప్రభుత్వం లాగా వద్దు. ఇప్పుడు కొత్త సంవత్సరం డిమ్ము నడుస్తుంది కూడా డిమ్మే. కేసీఆర్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యత్యాసం ఏంటి? తేడా అంటే చాలా తేడా ఉంటాయి. అంటే చాలా ఉంటాయి. అందరికీ కలముతుంది తేడా. చెప్పిన ఇంకేమున్నాయి, అందరికీ కలముతుంది. అట్లా ఏమన్నా నీకు ఏమన్నా భూమి ఉందా అన్న? భూమి ఉంది. ఎన్ని ఎకరాలు ఉంది? 1 ఎకరం ఉంది. 1 ఎకరా. ఏంది మరి రైతు భరోసా పైసలు పడ్డాయా? పడ్డాయి. ఒక్కసారి పడ్డాయి. ఎన్నిసార్లు పడేది? ఒకసారి మొన్న. అంటే ఎన్నిసార్లు పడేది ఉండే? ఇప్పుడు దాకా 3-4 సార్లు పడ్డాయి ఉండే. 3 సార్లు కంపల్సరీ వచ్చి. ఇప్పుడు ఒకసారి పడ్డాయి. ఎన్ని పడ్డాయి అన్న? మరి ఎకరాకి ఎన్ని పైసలు పడ్డాయి నీకు? 15,000 ఇస్తారా కాదు, 12,000 అంటే 6,000 పడ్డాయి అనుకో. 6,000 పడ్డాయి. ఇంకా మిగతా డబ్బులు పడలేదు. ఏంది మరి అందులో ఏం పంట పెట్టినావు? ఎకరా భూమిలో ఏం పంట? చెరుకు ఉంది. ఏంది మరి బోనస్ పైసలు ఇస్తున్నాడా చెరుకుకు? చెరుకు ఏం బోనస్ ఇస్తారు? చెరుకు బోనస్లో అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన పంటలు పెడుతుంటాం. అంటే ఇప్పుడు ఈ జైరాబాద్ ప్రాంతానికి వస్తే ఎక్కువగా చెరుకు పెట్టడము, మళ్ళీ అంటే లేదా అల్లం పెడతారు, పసుపు పెడతారు, మళ్ళీ కటాన పంటలు ఎక్కువ పెడుతుంటారు ఈ ప్రాంతంలో. కొన్ని ఏరియాలలోనేమో వరి పంటలు పెడుతుంటారు. మరి ఇక్కడ బోనస్ పత్తి కూడా పెడతారు కదా ఇక్కడ. పెడతారు కానీ అక్కడేమో ఓరికి బోనస్ ఇస్తామన్నారు. అంటే మనది ఇక్కడ చెరుకు కదా, మనకు బోనస్ ఇవ్వలేదు. ఇంకా ఏం చెప్పలేదు. అవునా? ఓకే, మరి ఎట్లా ఉందన్న ఇప్పుడు ఈ ఊర్లల్లో? ఇప్పుడు సర్పంచులు లేక మ్యాక్సిమం ఇంకా 1 ఇయర్ అయిపోయింది. మరి ఎట్లా ఉంది గ్రామం పరిస్థితి? ఎట్లా ఏ విధంగా నడుస్తుంది? సర్పంచ్ ఉంటే మంచిగా ఏమైనా పని ఇబ్బంది ఏమైనా వస్తే అలా కడతాము. ఇప్పుడు సెక్రటరీ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు వస్తారు, ఏమైనా చూస్తే వాళ్ళకి తెలియదు కదా తాండాలో ఏముంటాయో పరిస్థితి. తాండా మనిషికి ఉంటాయి. సర్పంచ్కి ఏమైనా ఇబ్బంది మంచి చెడ్డాక తాండాలు చూసుకుంటారు. ఇప్పుడు ఆమె అక్కడికి రావాలి, వాళ్ళకి ఏం తెలుసు, ఏం తెలియదు కదా. ఓకే, అట్లా అని సర్పంచ్ కంపల్సరీ ఉండాలి. మరి ఎట్లా మిషన్ భగీరథ నీళ్ళు ఇప్పుడు మీరు తాండా అంటున్నావు, మీ తాండకు మిషన్ భగీరథ వాటర్ వస్తున్నాయా? నీళ్ళు వస్తున్నాయి. ఫస్ట్ నుంచి వస్తున్నాయి. కేసీఆర్ ఇప్పుడు కట్టాలి. ఇప్పుడు వాటర్ మన బోరు ఉంది కదా, ఆ బోరు నుంచే సప్లై చేసుకుంటున్నాం ట్యాక్. అవునా? సో మరి ఇప్పుడు కరెంట్ పరిస్థితి ఏందన్నా? మరి కరెంట్ కరెక్ట్గానే ఉంటుందా? కరెంటు పోతున్నాయి. ఒక్కొక్క గంట కంపల్సరీ పోతున్నాయి. ఇప్పుడు మధ్యాహ్నం అప్పుడు పోకుండా ఇప్పుడు పోతున్నాయి. 1 గంట కంపల్సరీ. ఎట్లా ఉంది నిరుద్యోగుల ముచ్చట? ఏంది తమ్ముడు, ఎట్లా ఉంది? నిరుద్యోగులు ఏమనుకుంటున్నారు ఈ రాష్ట్రంలో? ఇప్పుడు దాదాపుగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం 1 ఇయర్లోనే అని చెప్పేసి రాహుల్ గాంధీ కూడా చెప్పాడు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చెప్పాడు. మరి ఇప్పుడు నిరుద్యోగుల ముచ్చట ఏంటి ఈ రాష్ట్రంలో? వస్తుందన్న ఎవరికి వస్తుంది? అన్నాడు ఇట్లానే కానీ ఎప్పుడు ఇడిచిండు ఉద్యోగాలు? ఇప్పుడు దాకా ఉద్యోగాలు లేవు, ఏం లేవు. ఇప్పటికి దాదాపుగా 50,000 ఉద్యోగాలు భర్తీ చేసినామని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నాడు. దీన్ని ఎట్లా చూస్తున్నారు ఈ నిరుద్యోగులు? ఎవరికి ఇచ్చిండ? నా గత పర్వతాలైనా ఇచ్చింది, ఇది ఇప్పుడు ఏడా ఇచ్చింది? ఉద్యోగాలు మాది ఇదే ఉద్యోగాలు డైలీ ఉద్యోగాలు ఇచ్చిండు. ఇవే ఉద్యోగాలు మాకు ఏడున్నాయి ఉద్యోగాలు? దీనికి వస్తే కూడా దీనికి కూడా పైసలు వచ్చినాయి.
ఉపాధి హామీకి ఉపాధి హామీ కూడా రాకొచ్చింది 100 రోజులు చేస్తే 12 వేలు ఇస్తా అన్నాడు. ఇప్పుడు దాకా అవి కూడా లేవు. కేసీఆర్ ఉన్నప్పుడు అన్నీ వచ్చినాయి. ఇప్పుడు ఆడొస్తున్నాయని ఏం చదువుకున్నావు తమ్ముడు? 10th చదివినానే. ఇప్పుడు దాకా ఏం లేవు మాకు. అవి గ్యాస్ అన్నాడు ఫ్రీ, అది గ్యాస్ కూడా ఫ్రీ లేదు. అది కరెంట్ బిల్ అన్నాడు ఫ్రీ, ఒక్కొక్కరికి కరెంటే వస్తుంది, బిల్లే వస్తుంది. ఏడుంది ఫ్రీ అని? కరెంటు బిల్లు వస్తుంది ఓకే, కానీ అలా న్యాయమైన బిల్లే వస్తున్నదా? అంటే ఒక్క బల్బ్ ఉంటే మినిమం బిల్ వస్తుంది కదా, అలాంటి బిల్లు వస్తుందా? ఇంకేమన్నా ఎక్కువ వస్తుందా? ఎక్కువ వస్తున్నా నా ఏడు బిల్లు. అవి వైట్ బల్బులు వేస్తున్నాం. ఏడాది అవి కూడా వైట్ బల్బులు కూడా వస్తున్నాయి, బిల్లులు వస్తున్నాయి. ఫ్రిడ్జ్లో టీవీలో ఏం లేవు, వస్తున్నది బిల్. మరి ఏంది తమ్ముడు, పంట పొలాల పరిస్థితి ఏంది? మీ గ్రామంలో రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది? ఏ విధంగా లేదు, బాగలేదు, ఏ విధంగా కూడా బాగలేదు. అరే రైతు ప్రభుత్వము, మహిళల ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నాడు. రైతులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, అంటే యువకులకు కూడా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నాడు. మీరేమో ఇట్లా మాట్లాడితే ఎట్లా? లేదన్నా, ఏడుంది చెప్పు మరి, అతనికి చెప్పు మరి, ఏడుంది అతనికి చెప్పు మరి. చెప్పండి అన్న, ఈ 15 నెలల పాలన ఎట్లా ఉందన్న? 15 నెలల పాలన ఏమున్నది అసలు ఏం? మాకు ఇప్పుడు 200 కరెంట్ బిల్లుకు ఫిరి అన్నారు. ఆ ఫిరీలో ఏం లేదు, మేము 2000 కట్టిందాక తప్పకొచ్చింది కరెంట్ బిల్లు. మనకి ఎంత వస్తుంది బిల్లు? 2000 వస్తుంది. ఎందుకు వస్తుంది 2000? 2000 వస్తుందంటే ఇక ఉన్నది దీనికంటే ఏదో మామూలుగా కట్టాల్సిందే ఈ షాప్కు. మేమేం చేసినాం, ఇంకోటి మాకు కరెంట్ బిల్లు అంటే నువ్వు ఇది చెయ్యి లేకుంటే నీ మీద కేసు చేస్తాం అంటున్నారు. ఎవరు? మన విద్యుత్ అధికారులు. అయ్యో, కేసు చేస్తామంటున్నారు. కేసు చేస్తామంటే నేనేమన్నా అంటే మా నాయనది ఇంకో డీడీ ఉన్నది, ఆ డీడీది క్లియర్ చేసినాక నాకు అది వర్తింగ్ చేయండి అంటే మీటర్ కావాలి, మీటర్ ఛాలెంజ్ కట్టుకో అంటున్నారు. ఆ మీటర్ ఛాలెంజ్ కట్టినాక ఇస్తామని చెప్పారు. మరి ఎట్లుందన్న ఇప్పుడు రైతు రుణమాఫీ? ఏం లేదన్న, ఇంకా కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే, ఇప్పుడైతే అంత. ఆయన ఉన్నప్పుడు ఏముండే, ఈయన ఉన్నప్పుడు ఇగో ఆయన అంటే ఈయన అప్పుడు 6 నెలలకు ఒకసారి నాకున్న మా నాయనకు 3 ఎకరాలన్నర ఉంటుంది, 4 ఎకరాలు అనుకో, అయితే 20,000 వస్తుండే. ఆ 20,000 ఇది ఆలేం కానీ అప్పుడు ఇచ్చినట్ల కొట్టింది, ఆ అప్పుకు అక్కడనే భర్తీ అయింది. మరి ఇప్పుడు అది లేదు, ఇది లేదు, కుక్కకి బొక్కేసినట్ల ఇది ఉన్నది పని. మరి 6 గ్యారంటీలలో ఇప్పుడు మీ మేడంకి గ్యాస్ రాకొచ్చినాయి, పెన్షన్ వస్తుందా? రాకొచ్చింది. నాయనకు ఒక్కనికి వస్తుంది చూడు, నాయనకు ఒక్కనికి 2,000 వస్తుంది. 4,000 రావాలిగా నాయనకు అసలు ప్యాలిస్ అయింది, యాక్చువల్గా 4,000 రావాలి. మా నాయనకు 7 ఏళ్ళు అవుతున్నది, 4,000 రావాలి. ఇప్పుడు 2,000 అన్నదా, ఆయనకు 4,000 రావాలి వికలాంగ్ కిందికి, అదే 2,000. ఆయన నడవలేడు, ఈ సంతా జరగలేడు, ఆ పరిస్థితిలో ఉన్నాడు. లెక్కతోటైతే గవర్నమెంట్ అట్లా రావాలి, అది లేదు, ఇది 2,000 వస్తున్నది. ప్రభుత్వము ఇప్పుడు ఎలక్షన్ పెడితే ఇప్పుడు పొజిషన్లు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అరే మీరు చూడండి అన్న, మీరు ఒకసారి ఎలక్షన్ పెడితే నిజం, ఇది అయితే గ్యారంటీ. సర్పంచ్ ఎలక్షన్ టగ్గఫర్ జరుగుతాయి, టీఆర్ఎస్ఏ వస్తుంది ఈ ఊర్లో మట్టుకైతే. అయితే మాతైతే సర్పంచ్ జరగదు, మాత మున్సిపాలిటీకి పోయింది, కౌన్సిలర్ కిందకి ఇది కౌన్సిలర్ అయినవి టీఆర్ఎస్ కౌన్సిలరే వస్తాడు.